ఎట్టకేలకు రాజాసాబ్ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఎన్నో నెలలుగా ఈ టీజర్ కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. గత కొన్నేళ్లుగా యాక్షన్ సినిమాలతోనే అలరించిన ప్రభాస్ కొద్దిగా చేంజ్ కోసం ఈ రాజాసాబ్ సినిమా చేశాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాలవికా మోహనన్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ అయిన టీజర్ కూడా ఆద్యంతం ఆకట్టుకుంది, నవ్వులు పూయిస్తూనే భయపెట్టింది. ఇక టీజర్ ఈవెంట్లో మారుతి ప్రభాస్ గురించి మాట్లాడాడు. పక్కా కమర్షియల్ సినిమా సమయంలో నాకు వేరే నిర్మాత కాకుండా ప్రభాస్ కథ కూడా ఓకే అయింది. అయితే పక్కా కమర్షియల్ ఫ్లాప్ అవ్వడంతో ఆ నిర్మాత తన సినిమాను డ్రాప్ చేశాడు. కానీ ప్రభాస్ మాత్రం ఇచ్చిన మాట మీదనే నిలబడ్డాడు. ఆ సమయంలో నేను కూడా వద్దనుకున్నాను. డార్లింగ్ ఇప్పుడు కాదు, తర్వాత చేద్దాంలే అని మెసేజ్ పెడదాం అనుకున్నాను. వంశీకి కూడా అదే చెప్పాను. డార్లింగ్ ఈ సినిమా ఆపేద్దాం, ఆయన విజయాల్లో ఉన్నారు, నేనేమో కిందున్నాను, సరే ఆలోచించుకో అని వంశీ వెళ్ళిపోయాడు. సాయంత్రం ప్రభాస్ ఫోన్ చేసి డార్లింగ్ ఆ కథ బాగుంది, ఇది ఇలా చేద్దాం అని చెప్తున్నాడు. ఈయనేంటి నన్ను ఇంత నమ్ముతున్నాడు అని, అసలు నేను హైదరాబాద్ వచ్చింది వెనక్కి వెళ్ళడానికి కాదు కదా అని అనుకొని 2 రోజులు కథను రెడీ చేసే డార్లింగ్కు వినిపించి అలా రాజాసాబ్ ఇలా అయింది. ఇక ఒకసారి ప్రభాస్ మాట్లాడుతూ డార్లింగ్ ఈ సినిమాలో 2 హీరోయిన్లు పెడతావా అని అడిగాడు. హీరోయిన్స్ లేక డ్రైగా ఉంది, లైఫ్లో ఎలాగో లేరు, కనీసం సినిమాలోనైనా పెడతావా అని అడిగాడు. అందుకు నేను నీ రేంజ్కి 2 డార్లింగ్, 3 పెడతాను అని 3 హీరోయిన్స్తో ఇంట్లో రచ్చ వేయించాను అని మారుతి చెప్పుకొచ్చాడు. డిసెంబర్ 5న రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా మారుతికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.